ఇవాళ కాళోజీ జయంతి సందర్భంగా మహాకవి కాళోజీ ప్రజాకవి సాగిపోవుటే బతుకు ఆగిపోవుటే చావు తొలగి తోవడిచ్చు తోసుకొని పోవలయు అంటాడు కాళోజీ. ఇక అంటే ప్రాంతం గురించి చెప్పేటప్పుడు ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమెర దాకా తన్ని తరుముదాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడదామని చెప్పేసి కాళోజీ నారాయణరావు అంటాడు. అట్లా ప్రజల కోసం నిత్యం కూడా ప్రజల కోసమే జీవించి తర్వాత జనం కోసమే తన జీవితాన్ని అంతా కూడా అర్పించినటువంటి మహాకవి కాళోజీ. ఆయన జయంతి సందర్భంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా జయంతిని ఉత్సవాలని అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. కాళోజీ ఎప్పుడు కూడా నా గొడవ అంటే ఆయన కవిత్వం అంతా కలిసి ఒక పుస్తకం తీసుకొచ్చిండ్రు, అది నా గొడవ. ఆ నా గొడవ అంతా కూడా ప్రజల గొడవనే, ప్రజలకు ఎప్పుడు కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకునేటువంటి మహనీయుడు కాళోజీ నారాయణరావు. తర్వాత ఏది భాషకు ఏ భాష రాని ఇది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమివరి కోసమురా, అన్య భాషను నేర్చి ఆంధ్రంబురాదనుచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అంటాడు. అంటే ఏ భాష రానిది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబురాదనుచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అంటాడు. అంటే విషయం ఏంటంటే వేరే భాషలు మాట్లాడడం ఒక గొప్పగా, తర్వాత అదే అసలు యాక్చువల్గా స్టైల్గా ఇట్లా రకరకాలుగా అనుకుంటుంటారు వ్యక్తులు. కానీ మన భాషలో మాట్లాడుకోవాలి, మన యాసలో మాట్లాడుకోవాలి. మనము అయితే ప్రజల భాష మనం భాష కావాలి, జనం భాష మన భాష కావాలి, అప్పుడు మాత్రమే మనల్ని ఆదరిస్తామని చెప్పేసి కాళోజీ నారాయణరావు చెప్పిండ్రు. ఆయన నిజంగా కూడా గొప్ప మహనీయుడు, ఆయనకు క్యూన్యూస్ నివాళులు అర్పిస్తూ ఉంది. ఇక ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మొత్తం కూడా సర్వం సిద్ధమైపోయింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. మళ్ళీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారు అంటే ఇక్కడ లోక్సభ సభ్యులు, అటు రాజ్యసభ సభ్యులు అంటే ఎంపీలు పాల్గొంటారు. లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు పాల్గొంటారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే అంటే ఒకవేళ పార్టీల పరంగా తర్వాత కూటముల పరంగా చూసుకుంటే ఎన్డీఏకి గెలిచేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఇంకంటే క్లియర్ అనమాట. తర్వాత కొన్ని మిత్రపక్షాలు అవన్నీ కూడా మొత్తం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏకు అంటే అక్కడ రాధాకృష్ణన్ గెలిచేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఆయనకు పూర్తి స్థాయిలో ఓట్లు లేవు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే యాక్చువల్గా ఇండియా కూటమి ఏమనుకుంటుందంటే ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే అంటే అక్కడ ఎన్డీఏ కూటమి నుంచి కొంతమంది ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేసి అక్కడ సుదర్శన్ రెడ్డికి వేస్తే మేము గెలుస్తామనేటువంటి ధీమాతోటి ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత అక్కడ రాధాకృష్ణన్ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాధాకృష్ణన్ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఒక బీసీ బిడ్డ మొదటిసారిగా ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇవాళ సాయంత్రం వరకు అది జరుగుతుంది, పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత లెక్కింపు ఉంటుంది. ఎవరైందనేది రాత్రి లోపల తేలిపోతుంది. ఏంది మ్యాక్సిమం అంటే ఉన్నటువంటి అంచనాల ప్రకారం మాత్రం అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గెలిచేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. సరే ఏం జరుగుతుందో చూద్దాం, అది ఎంపీలు వేస్తారు ఓట్లు. ఇక మరోవైపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆ కార్యవర్గంలో భాగంగా అంటే ఇప్పటికే అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఉపాధ్యక్షులు, తర్వాత ప్రధాన కార్యదర్శులు ఇదంతా కూడా కార్యవర్గాన్ని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణలో బలపడాలని చెప్పేసి భావిస్తూ ఉంది. తెలంగాణలో బలపడాలంటే ఏం చేయాలి? ఇప్పటికే సగం స్థానాలు భారతీయ జనతా పార్టీకి అంటే ఇచ్చిండ్రు. అంటే 8 లోక్సభ స్థానాల నుంచి భారతీయ జనతా పార్టీని గెలిపించి అక్కడ పార్లమెంటుకు పంపించారు. పంపించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. కాబట్టి ప్రజలు అనుకుంటున్నట్టుగా ప్రజల మనోభావానికి దగ్గరగా 100% వెళ్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుంది. లేకపోతే మేము ఇష్టం వచ్చినట్టుగా వెళ్తాం మేము అట్లని చెప్పి అంటే మాత్రం డెఫినెట్గా దెబ్బపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయమే దృష్టి పెడితే బాగుంటుంది. ఇక ఇంకేమున్నది, 42% రిజర్వేషన్కి సంబంధించి మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏది బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కానీ, తర్వాత ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కానీ అమలు చేస్తామని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో కూడా ప్రకటించింది. ఇప్పటి వరకు దానిపైన ఊసు లేదు, పాస్ లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఈ 26 హామీలు ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలైనటువంటి పరిస్థితి కనిపించట్లేదు. దీంతో అసలు ఏం చేస్తారు మరి ఏం కథ అనేటువంటి దానిపైన కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక ప్రాజెక్టులకు సంబంధించి ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళేసి ఆ కార్యక్రమానికి వెళ్ళేసిండు.
అయితే ఇక్కడ ఏది ఇక్కడ తెచ్చేటువంటి అంటే హైదరాబాద్ తెచ్చేటువంటి ఏది మూసీ ప్రక్షాళనకు సంబంధించి కానీ తర్వాత తాగునీటికి అవసరాల కోసం గోదావరి నీళ్లు వాడతా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిండు. ఏది 20 టీఎంసీలు తీసుకొస్తా అని. ఆ 20 టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తాయి? కాళేశ్వరం నీళ్ళే కదా అని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు మాట్లాడుతూ ఉన్నాడు. లేదు కాళేశ్వరం నీళ్ళు కాదు, అవి ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తాం, ఈ కాళేశ్వరం నీళ్ళు మాకెందుకు నాయన, అసలు కాళేశ్వరం ఆ పరిస్థితే లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటూ ఉన్నాడు. సరే, ఇదంతా కూడా నడుస్తూ ఉంది. నిన్న సురభి నాట్య మండలికి సంబంధించి వీళ్ళు శ్రీ వినాయక నాట్య మండలి వాళ్ళు ఇక్కడ అది మన వనస్థలిపురం గణేష్ టెంపుల్ ముందర అక్కడ వాళ్ళు నాటకాలు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా సురభికి సంబంధించి ఒక గొప్ప సంస్థ అది. అంటే గతంలో సినిమాలకు పురుడు పోసిందే సురభి నాట్య మండలి. అక్కడ సురభి కళాకారులే ఆ తర్వాత సినిమాలను చేసి ఆ తర్వాత తెలుగు సినిమా అంటే అభివృద్ధి అయినట్టుగా కనిపిస్తూ ఉంది. చాలామంది సురభి నుంచి వచ్చిన వాళ్ళే నటులుగా సినిమా రంగంలో అంటే మొదటి తరం వాళ్ళందరూ కూడా సినిమా రంగంలో గొప్ప వెలిగినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే సురభి నుంచి ఒక 100కు పైగా 120 సంవత్సరాలు 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సురభి నాట్య మండలి ఇప్పుడు ఒక కుటుంబం మాత్రమే ఇప్పుడు దానిపైన ఆధారపడతా ఉంది. చాలా కుటుంబాలు చాలా ప్రదర్శనలు ఇచ్చి అద్భుతమైనటువంటి ప్రదర్శనలు, నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి సినిమాలు కూడా ఏం పనికిరావు, అటువంటి ప్రదర్శనలు ఇస్తారు వాళ్ళు. తర్వాత అక్కడ వాళ్ళు చేసేటువంటి అవన్నీ కూడా అంటే ఎప్పటికప్పుడు ఇట్లా మారుతూ ఉంటుంది. మొత్తం కూడా సీన్లన్నీ మారుతూ ఉంటాయి. మారే సీన్లు కూడా అద్భుతంగా అక్కడ ఉంటాయి. వాళ్ళ వేషధారణ అది అంతా కూడా చూస్తుంటే నిజంగా దేవుళ్ళే ప్రత్యక్షమైరా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నిన్న సురభి అంటే వాళ్ళు అంటే శ్రీ వినాయక నాట్య మండలి వాళ్ళు వనస్థలిపురంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. మాయాబజార్ నాటకాన్ని ప్రదర్శించిండ్రు. దానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు మేమందరం కూడా బీసీజేఏసీ వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ చూసినాము. నిజంగా అద్భుతమైనటువంటి ప్రదర్శన. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ప్రభుత్వం నుంచి ఒక 2 విషయాలు వాళ్ళు మరీ కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం అంటే మాకు ఇక్కడ ఉండడానికి ఏది ఆ ప్రదర్శన ఇవ్వడానికి స్థలం ఇవ్వాలి, తర్వాత మేము ఉండడానికి ఏర్పాటు అంటే ఇల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి, తర్వాత ఆ కళకు కొంచెం ప్రోత్సాహకంగా ఉంటే బాగుంటుంది ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే కళనే నమ్ముకొని ఉన్నారు. ఆ కళ నుంచి మొత్తం కూడా చాలామంది కూడా కొన్ని వేల మంది మొత్తం కూడా ఇతర రంగాలకు తరలిపోయినరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 40 మంది ఉన్నారంట ఆ కుటుంబంలో. వాళ్ళు నిజంగా కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన నిన్న చూసినాం. అంటే చిన్నప్పుడు మా బొమ్మల రామారంలో కానీ ఇక్కడ మాదాపూర్లో కానీ అక్కడ చిన్నప్పుడు చూసినాం అటువంటి ప్రదర్శనలు. ఆ తర్వాత ఇప్పుడు సురభి వాళ్ళు వేస్తూ ఉన్నారు. వాళ్ళు బీసీబీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం. నిజంగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, తర్వాత ప్రభుత్వం మాకు చేయూతనిస్తే మేము ముందుకెళ్తాం, లేకపోతే నిజంగా కూడా పరిస్థితిని చూసినాం అక్కడ. పాపం వాళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. గొప్ప కళాకారులు, వాళ్ళకు కూడా మంచి జరగాలి, 100% ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందాలని చెప్పేసి నిన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అక్కడ మాట్లాడిండు. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. మన ఇంగ్లీష్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం అంట. అంటే మొత్తం మీద చాలామంది ఏం చేస్తుంటారంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఏదైతే రీల్స్ ఉంటాయో ఆ రీల్స్లలో వస్తే మీరు ఇది మింగండి, అది వేసుకోండి, ఇది వేసుకోండి అంటే అవన్నీ చేస్తుంటారు, చేసి ఆగమవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అట్లా మిడిమిడి జ్ఞానం మంచిగా ఉండదు. అసలు యాక్చువల్గా ఎవరో చెప్పింది వినొద్దు, డాక్టర్లని సంప్రదించి మాత్రమే వైద్యం చేసుకోవాలని చెప్పేసి ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. మన శరీరం ఎంతో అమూల్యం, ఎవరో చెప్పారనో ఎక్కడో చదివామనో ఎప్పుడో విన్నామనో దానిపై ప్రయోగాలు చేసుకుందామా అంటే చేసుకోకూడదు అని చెప్తా ఉంది కథనం. ఇక హనుమకొండకు చెందిన ఒక వ్యక్తి బరువు తగ్గాలని సామాజిక మాధ్యమాల్లో వచ్చే చిట్కాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అతిగా కొబ్బరి నూనెను ఆహారంలో వాడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొబ్బరి నూనె మంచిగా ఎక్కువ పోసుకుంటే బరువు తగ్గుతారని చెప్పినట్టు ఎవరో పోస్తే కొబ్బరి నూనె వాడండి, ఎక్కువ వాడాడు, లాస్ట్కి వస్తే హెల్త్ ఖరాబ్ అయింది. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది లక్షలు ఖర్చు పెట్టి బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. చూసుకో ఎట్లా పరిస్థితి ఏమైందో. అధిక రక్తపోటు పూర్తిగా నయం కావాలంటే ఉప్పు కారం పూర్తిగా మానేయాలని ఇన్స్టా రీల్లో ఒక మహిళా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన సూచనలను హైదరాబాద్ దిల్సుఖ్ నగర్కు చెందినటువంటి గృహిణి పాటించారు. శరీరంలో సోడియం స్థాయిలు తక్కువై తీవ్ర అనారోగ్యానికి గురైనరు. ఏది అధిక రక్తపోటు అంటే హై బీపీ ఉంటే ఏం చేయాలి, ఉప్పు కారం బంద్ చేయరని చెప్పిందట ఒక ఆమె. అట్లా చెప్తే నిజంగా ఉప్పు కారం బంద్ చేస్తే అక్కడ సోడియం లెవెల్స్ తగ్గిపోయి మళ్ళీ అనారోగ్యం పాలైంది. కాబట్టి టుట్టిగా చెప్పినటువంటి విషయాలు కాకుండా
వైద్యులను సంప్రదించి చేస్తే బాగుంటుందని చెప్పేసి కథనం కనిపిస్తూ ఉంది. వైద్యం అనేక సంభావ్యతలపై ఆధారపడి ఉంటుంది. వచ్చిన వ్యాధి, శరీర స్వభావం, అప్పటికే ఉన్న సమస్యలు, మానసిక స్థితిగతులు, చేస్తున్న పని, ఇలా చాలా చూడాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యులు అన్ని అంశాలను బేరీజు వేసి సూత్రీకరణ చేశాకే మందులు ఇస్తారు. కానీ ఇప్పుడు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు వచ్చేశాయి. ఎవరో వారి అర్హతలేంటో కూడా తెలియదు. పుంకానుగా వైద్య సలహాలు ఇచ్చేస్తున్నారు. వాటిని గుడ్డిగా అనుసరించే వారు అంతే సంఖ్యలో ఉంటున్నారు. మరికొంతమంది అయితే ఎక్కడో చదివి ఎవరో చెప్పింది విని సొంతంగా మందులు వాడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. చాలాసార్లు ఇలాంటి వైద్యం వికటించే ప్రమాదం ఉంది. కొన్ని ఔషధాలు, ఆహార పదార్థాలు, విటమిన్లు, తర్వాత మూలికలు పరస్పర చర్యలు కలిగి ఉంటాయి. ఏకకాలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ రకాలు తీసుకుంటే మందుల సామర్థ్యం విపరీతంగా పెరగడమో లేదంటే తగ్గడమో జరుగుతుంది. అందుకే ఔషధాల నిపుణులు చెప్పినట్లే తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. కాబట్టి ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా సోషల్ మీడియాలో ఎవరో చెప్తుంటే దాన్ని అది వాడేసి మళ్ళీ ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది ఈనాడు దినపత్రికలో. ఇక నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక. సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరుంటుంది. ఇక పార్లమెంటు ప్రాంగణంలో పోలింగు ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాత్రికి ఫలితాలు ఉంటాయి. ఇక ఓటింగుకు ఇక్కడ భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్, తర్వాత బీజు జనతాదళ్ దూరంగా ఉన్నాయంటే 2 పార్టీలు. మేము ఆ ఓట్లింగ్లో పాల్గొన్నాము. ఇక్కడ ఇండియా కూటమికి కానీ అటు ఎన్డీఏ కూటమికి కానీ ఓట్లు వేయమని చెప్పేసి వాళ్ళు అంటున్నారంట. వాళ్ళిద్దరు అట్టున్నారు. కానీ మొత్తం మీద పరిస్థితి ఇలా ఉంది. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వరకు పార్లమెంటు నూతన భవనంలోని F101 వసుధలో పోలింగ్ జరుగుతుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అంటే పోలింగ్లో పాల్గొనడం లేదని బరాస అంటే బీఆర్ఎస్, తర్వాత బిజు జనతాదళ్ ఈ 2 పార్టీలు ప్రకటించినాయి. కాబట్టి ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యులు బలం ఉంది. అయితే వైకాపా, ఇతర పార్టీల మద్దతు కూడా కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీలు మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినా ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. రాజ్యాంగం, తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటు వేయాలని విస్తృత ప్రచారం చేశాయి. అయితే ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ హడావిడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిండు. ఎక్కువ శాతం అయితే సిపి రాధాకృష్ణన్ గెలిచేటువంటి అవకాశమే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు విశ్లేషకులు. ఇక రహస్య బ్యాలెట్ విప్ ఇవ్వకూడదు. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేసింది. ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉన్నప్పటికీ అందరూ ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి వాళ్ళు ఎవరు, అక్కడ ఇండియా కూటమి వాళ్ళు ఎవరు, ఎవరికి ఊరికి ఓట్లేస్తారనే విషయం పైన మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణన్కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు విశ్లేషకులు. అడ్డుకున్న ఆగం, అభివృద్ధిని ఆపం, రాబోయే 100 ఏళ్లలో రాష్ట్ర ప్రగతికి కార్యాచరణ. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ డిసెంబర్ 9న జాతికి అంకితం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఫేజ్ 2కు 3లకు శంకుస్థాపన. ఎవరు అడ్డం పడినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులను ఆపొద్దని కోరారు. అయితే రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ను ప్రపంచంలోనే అద్భుతమైన గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRR నిర్మాణం వంటి ప్రాజెక్టులతో మెట్రో నగరాన్ని విస్తరించుకుందామంటూ పిలుపునిచ్చారు. రాబోయే 100 ఏళ్లలో హైదరాబాద్తో పాటు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కార్యాచరణ రూపొందిస్తున్నామని అంతా కలిసి రావాలని కోరారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా
కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9న జాతికి అంకితం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా గండిపేట వద్ద చేపట్టిన 7,360 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఫేజ్ 2, 3లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిండు నిన్న. మొత్తం మీద శంకుస్థాపన అయితే జరిగింది. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఇక్కడ గోదావరి ఫేజ్ 2, 3 పనులకు శంకుస్థాపన అనంతరం పైలాన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో అనిల్ కుమార్ రెడ్డి, గాంధీ, మల్రెడ్డి రంగారెడ్డి, మహేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, తర్వాత రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రకాష్ గౌడ్, పొన్నం ప్రభాకర్ తదితరులందరూ కూడా ఉన్నారు. మహాజాతరకు ముందే మేడారం అభివృద్ధి 100 రోజుల్లో పనులు పూర్తి కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన సీఎం, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినట. వైద్య విద్య ప్రవేశాల్లో మరికొందరికి అర్హత, సుప్రీం తీర్పు నేపథ్యంలో జీవో 33కు సవరణ చేసిండ్రంట. ఎందుకంటే యాక్చువల్గా కొన్ని అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళకు సడలింపు ఉంటుందని చెప్పేసి అన్నారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్లకు మాత్రమే గతంలో సడలింపులు ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏం కోరుతా ఉన్నారంటే, అరే అందరి ఉద్యోగులకి ఇవ్వాలి కదా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక రాష్ట్రంలో ఉండడానికి అవకాశం ఉండదు, అప్పుడు మరి వాళ్ళు నాన్ లోకల్ అయితే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఈ విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే అది ప్రతిపాదన మాత్రమే ఉండే ఇంతకుముందు, తర్వాత దాన్ని ఇంకా పూర్తిగా అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి ఎవరు లోకలు ఎవరు నాన్ లోకల్ అనే విషయం పైన స్పష్టత ఇస్తే బాగుంటుంది, అందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. రాష్ట్రంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆస్ట్రేలియా డీక్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏర్పాటు ఇక మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం చేసుకున్నట. ఇక తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ అధికారుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి, మహారాష్ట్రతో చర్చలకు షెడ్యూల్ రూపొందించాలి, నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. ఇక నేపాల్లో మాత్రం ఆగమాగం ఉన్న పరిస్థితి ఏమైందంటే అక్కడ సోషల్ మీడియాని రద్దు చేసిరాడు, నిషేధించిరట. దాంతో అట్టెట్ట నిషేధిస్తారని చెప్పేసి యూత్ మొత్తం వెళ్ళి మొత్తం గోల మొత్తం నిన్న 20 మంది చంపేసిరు. కాల్పులు జరిపితే ఆ కాల్పులల్లో 20 మంది చచ్చిపోయారు. దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ. రణరంగంగా నేపాల్, సామాజిక మాధ్యమాల నిషేధంపై ఆందోళనలు హింసాత్మకం. ఇక పోలీసు చర్యలతో బాలుడు సహా 19 మంది మృతి, 347 మందికి గాయాలు, కాఠ్మండూలో కర్ఫ్యూ. ఇక నైతిక బాధ్యతతో హోంమంత్రి రాజీనామా చేసిండు. నిరసనలకు తలొగ్గి నిషేధం ఎత్తేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాఠ్మండూలో పార్లమెంటు భవనం వెలుపల నినాదాలు చేస్తున్న నిరసనకారులు అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. దారుణంగా ఇక పార్లమెంటు మీదకే పోయి మొత్తం లొల్లి ఆగమాగం చేసిండ్రు. అట్టెట్ట తీసేస్తావు. కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది రకరకాలుగా ఇక్కడ ఏదైతే సోషల్ మీడియా ఉందో సోషల్ మీడియా పోస్టులు పెడితే మీకేమవుతున్నాడు ఆయన, నిజంగా మీరు ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తప్పేముంది అని చెప్పేసి వాళ్ళు పెద్ద నినాదాలు చేసుకుంటే నేను పోయి పెద్ద గొడవ జరిగితే కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో 19 మంది చచ్చిపోయారట. ఇంకా చాలా కొన్ని వందల మందికి గాయాలైపోయినాయి. దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం ప్రకంపనలు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. యువత సోమవారం చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశ రాజధాని కాఠ్మండు సహా పలు ప్రాంతాల్లో పోలీసులతో తలెత్తిన ఘర్షణల్లో 12 ఏళ్ల బాలుడు సహా 19 మంది మరణించారు. సుమారు 347 మందికి గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనేక చోట్ల ప్రభుత్వం సైన్యాన్ని మోహరించి కర్ఫ్యూ విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేసిండ్రు. నేపాల్ రమేష్ లేఖక్ అని పేరు మనోళ్ళ పేరు లెక్క ఎందుకు అనిపిస్తుందంటే, నేపాల్ మొత్తం పూర్తిగా హిందూ దేశం. అది నేపాల్ దేశం పూర్తిగా హిందూ దేశం. ఈ నేపథ్యంలో మొత్తం మీద అక్కడ మన పేర్లే ఉంటాయి, దేవుళ్ళు కూడా ఉంటారు అక్కడ. కాకపోతే ఏంటంటే ఆగమాగం ఉన్నది పరిస్థితి అక్కడ. సోషల్ మీడియాను రద్దు నిషేధించినట. దాంతో నిరసనలు ఎక్కువైపోయినాయి. 22 మంది సభ్యులతో భాజపా రాష్ట్ర కార్యవర్గం. ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రాజు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, వీళ్ళని ప్రధాన కార్యదర్శి అంట ముగ్గురు. ఇక బూర నరసయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర సహా 8 మంది ఉపాధ్యక్షులుగా తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కొత్త కార్యవర్గం ఖరారైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొత్త కార్యవర్గ సభ్యుల పేర్లను సోమవారం ప్రకటించారు. మొత్తం 22 మంది కార్యవర్గ సభ్యులతో కూడిన నూతన జట్టులో యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులతో పాటు
7 మోర్చాలకు అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించారు నిన్న భారతీయ జనతా పార్టీ. కొత్త కార్యవర్గ సభ్యులు 22 మందితో 11 మంది ఓసీలు, 22 మందిలో 11 మంది ఓసీలు ఉన్నాడు చూసుకో, ఇక సగం అన్నట్టు. 7 బీసీలు చూసుకో ఎట్లున్నది లెక్క. 7 బీసీలు, 3 ఎస్సీలు, 1 ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిగా చోటుకు దక్కింది. ఇక మొత్తంగా 6 మహిళలకు అవకాశం లభించింది. ఇక జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బండా కార్తికేయ రెడ్డితో పాటు కొంతమందికి అవకాశం ఇచ్చిరట. ఏదేమైనా కానీ మొత్తం మీద చూడండి, ఇప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏం కథ, మేము 100% అది ఇస్తాం ఇది ఇస్తాం అట్లా అని చెప్పేసి పార్టీలు అంటాయి కదా. పార్టీలు ఇట్లా మోసం చేస్తున్నాయి. అందుకనే బీసీ పార్టీ కావాలంటున్నారు పబ్లిక్. ఎందుకనంటే ఇక్కడ 22 మంది ఉంటే మరి కనీసం 60% ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని రావాలి, పదవులు రావాలి. పార్టీల విషయంలో చూసుకున్నా కానీ ఎన్ని రావాలి, ఓ 14-15 రావాలి. 14 రావాల్సి ఉంటే లాస్ట్కి వస్తే ఏం చేసారు, 7కి కుదిచ్చేసారు, ఖతం చేసారు లెక్క. 30% కాడికి వచ్చింది లెక్క. అందుకనే కోరుకుంటున్నారు. ఇక ఎస్సీలకు సంబంధించి కూడా 3 వచ్చినాయి, ఎస్టీలకు 1 ఇచ్చిండ్రు. మొత్తంగా 6 మహిళలకు అవకాశం లభించిందట. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యవర్గానికి సంబంధించినటువంటి అంశం అది. గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్ళ కాదా అంటే కాదు అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. యూరియా సరఫరాలో కాంగ్రెస్ భాజపాలు విఫలమైనందునే ఉపరాష్ట్రపతి ఎన్నికలో భరాసా పాల్గొనడం లేదని వెల్లడి. ఏదో మింగలేక మంగళాలం అన్నట్టు. కవితపై పార్టీ చర్యలు తీసుకున్నందున ఇక మాట్లాడేదేమీ లేదని వ్యాఖ్య. వీళ్ళకు ఉన్నది ఏంటంటే 4 ఉన్నారు ఎంపీలు అంటే రాజ్యసభ సభ్యులు 4 ఉన్నారు. లోక్సభ సభ్యులు అయితే ఒక్కరు కూడా గెలవలేదు. ఎందుకంటే ఈయన కేటీ రామారావు మాట్లాడిండు ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు రిజల్ట్ వచ్చినాక మాట్లాడి ప్రజలు తప్పు చేసిండ్రు అంటే ప్రజలకు అనిపించింది, అరే 39 సీట్లు ఎందుకు ఇచ్చినారు ఆయన, ఈ 39 మంది కూడా అనవసరంగా గెలిపించినట్టు అని ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చేసరికి మొత్తం 0 పెట్టేసిండ్రు. ఏది బీఆర్ఎస్ పార్టీకి. అట్లా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ లోక్సభ సభ్యులు ఏం లేరు, రాజ్యసభ సభ్యులు ఒక 4 ఉన్నారు. అప్పుడు పార్టీ ఉన్నప్పుడు చేసుకున్నారు అది. ఇటీవలే కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరిన ముఖ్యమంత్రి అదే కాళేశ్వరం ఆధారంగా నిర్మించిన మల్లన్న సాగర్తో మూసి అనుసంధాన ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన చేశారు. కూలేశ్వరం అని విమర్శించిన సీఎం ఇప్పుడు అవే నీళ్లను హైదరాబాద్కు తీసుకొస్తామంటున్నారు. మొన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తెచ్చే పనులకు శంకుస్థాపన చేశారు. గండిపేటకు తెస్తున్నవి కాళేశ్వరం నీళ్ళా కాదా సీఎం స్పష్టం చేయాలని చెప్పేసి భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నాడు. అంటే నిన్న ముఖ్యమంత్రి ఏమన్నాడంటే లేదు మరి మేము కాళేశ్వరం నీళ్ళు ఏం కావాలని ఆయనవి, ఇవి ఏం నీళ్ళు అంటే ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తామని చెప్పేసి చెప్పిండు. ఇక గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు ఇవాళ ఉన్నది. ఎందుకంటే గ్రూప్ 1కు సంబంధించి చాలా కేసులు ఉండే, రకరకాలుగా చాలామంది కేసులు వేసిండ్రు దానికి సంబంధించి. అయితే కొంతమంది ఇప్పుడు తర్వాత కేసు వేసిన వాళ్ళు కూడా ఏమన్నారంటే మాకు ఇక్కడ రిజల్ట్లో అవకతవకలు జరిగినటువంటిది కొంతమంది కేసు వేసిండ్రు. కొంతమంది అక్కడ అందులో రిజల్ట్లో ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉంటారో అరే మేము బరాబరే జరిగింది, మేము ఎంపికైన తర్వాత మళ్ళీ దీన్ని తీసేస్తే మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు వేసిండ్రు. దీంతో ఇవాళ తీర్పు ఉన్నది, హైకోర్టు తీర్పు ఉన్నది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, అప్పుడు అరే 4 రోజులు ఒక 2 నెలలు ఆగండి, ఒక 3 నెలలు ఆగండి అని చెప్పేసి మొర్రో మొత్తుకున్నారు గ్రూప్ 1 అభ్యర్థులు. మొత్తుకుంటే కనీసం ఇల్లే పట్టించుకోకుండా ఆడ మొత్తం ఏదో మునిగిపోతున్నట్టు ఏదో జరిగిపోతున్నట్లు ఇట్లా అయిపోయినట్టుగా ధనాదన్ అప్పుడు ఎగ్జామ్ పెట్టేసింది. మరి ఎగ్జామ్ పెట్టేసి ఇప్పుడు రిజల్ట్ ఇట్లా వచ్చి బయటకు వచ్చిందా, మనం నిజంగా నియామకాలు మరి జరిగినాయంటే ఇప్పుడు ఎంత అవుతుంది, ఎన్ని రోజులే, ఏడాది అయిపోయా. ఇప్పటి వరకు ఏం లేదు, ఇంకా అతి లేదు గతి లేదు. ఇంకా కోర్టులో నడుస్తూ ఉంది కేసు. ఇవాళ తీర్పు ఉన్నదంట. అయితే అప్పుడు ఆడావిడిగా చేసేసి ఒక 3 నెలలు 2 నెలలు ఆగమని చెప్పేసి ఎంత బతిలాడినా కానీ ప్రభుత్వం పట్టించుకోలే. సరే ఏదేమైనప్పటికీ ఇలా తీర్పు వస్తుందంట. ఆ తీర్పు మరి అనుకూలంగా ఉంటుందా, లేకపోతే మరి గ్రూప్ 1 రద్దు చేయమనంటారా, లేకపోతే గ్రూప్ 1 సరే ఇప్పుడు ఉన్నటువంటిదే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి కొనసాగించమంటారా చూడాలి. కాకపోతే ఏంటంటే ఇవాళ తీర్పు ఉందంట. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కొందరు, ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. ఇవాళ సంబంధిత పిటిషనర్లపై జూలై 1న వాదనను విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు మాత్రం జారీ చేయలేదు. అయితే దీనిపైన మరి ఏం చేస్తుంది ఏం కథ అనేది కోర్టు చెప్పేటువంటి తీర్పు పైనే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇక ఐఐటీలో తగ్గింది, ట్రిపుల్ ఐటీలో పెరిగింది. ఏంటిదంట? క్యాంపస్ రిక్రూట్మెంట్స్. ప్రాంగణ వేతనాల్లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ హవా. అక్కడ సగం మందికి 32 లక్షల రూపాయల వార్షిక వేతనం వస్తుందట. సంవత్సరానికి 32 లక్షల రూపాయల ప్యాకేజ్. 22 లక్షలతో ఐఐటి పాట్నా, 21 లక్షల రూపాయలతో ఐఐటి హెచ్ అగ్రస్థానంలో ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరంపై కేంద్ర విద్యాశాఖ నివేదిక ఇచ్చింది. దేశవ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరంలో ఐఐటీలో బీటెక్ విద్యార్థుల ప్రాంగణ నియామకాలు అంటే ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ వార్షిక వేతన ప్యాకేజీ తగ్గింది. తొలితరం ఐఐటీలు అయినటువంటి బాంబే, ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్ తదితరాల కంటే రెండవ తరం ఐఐటీలైన ఐఐటి పాట్నా, హైదరాబాదులో మధ్యగత అంటే మీడియన్ వేతన ప్యాకేజీ అత్యధికంగా ఉండడం విశేషం. పాట్నా 22 లక్షలతో, హైదరాబాద్ 21 లక్షల రూపాయలతో తొలి 2 స్థానాలను దక్కించుకున్నాయి. అయితే దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రాంగణ నియామకాలు అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ వివరాలతో కేంద్ర విద్యాశాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది. 2022-23తో పోలిస్తే 2023-24లో 1/2 తప్ప ఐఐటీల్లో వేతన ప్యాకేజీ పడిపోయింది. ఇదే సమయంలో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో 30,30,30,000 రూపాయల నుంచి 32 లక్షల వరకు పెరిగిందంట. జీతం బాగా ఇస్తా అని చెప్పేసి అంటున్నారంట. ట్రిపుల్ ఐటీలో పెరిగిందని చెప్పేసి అంటున్నారు. మధ్యగత వార్షిక వేతనం అంటే సాధారణంగా కళాశాలలు సగటు సరాసరి వార్షిక వేతన ప్యాకేజీని ప్రకటిస్తుంటాయి. 100 మందికి కొలువులు దక్కితే వారికి ఆఫర్ చేసిన మొత్తం వార్షిక వేతనాన్ని కూడి 100తో భాగిస్తే వచ్చేదే సగటు వేతనం. ఈ విధానంలో కొన్ని లోపాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక కళాశాలలో ఒకరికి 50 లక్షలు ఉంటే ఒకరికి 2 లక్షలే ఉంటుంది. అట్లున్నప్పుడు మరి తేడా వస్తుంది కదా అని చెప్పేసి అంటున్నారంట. సరే, ఏది ఏమైనప్పటికీ సగటున మొత్తం మీద ఐఐటీలో తగ్గిందంట జీతాలు. ట్రిపుల్ ఐటీ వాళ్ళకు మంచి గిరాకీ ఉందంట, పెరిగిందంట. కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట. పంట పండించిన రైతులకే ప్రవేశం. ఆధార్ కార్డు సమర్పించాలి. ఈ పోస్ యంత్రాల ద్వారా ధృవీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. నోడల్ ఏజెన్సీగా మార్క్ఫెడ్ ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో మార్క్ఫెడ్ ఇతర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దళారులను అనుమతించరు ఇప్పటి నుంచి. అంటే ఎందుకంటే దానిలో ఓనియరు. ఎవరిని ఓనిస్తారు అంటే దానికి ఒక కార్డు ఉంటుందంట. ఎందుకే రైతు గుర్తింపు కార్డు ఒకటి ఉంటుందంట. ఐడి కార్డు ఉంటేనే లోపలికి పంపిస్తారంట. దీంతో దళారులకు చెక్ పెట్టొచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు ఇది అయితే చూడాలి. ఎందుకంటే దళారులు కూడా ఏం చేస్తారు, ఒక అద్దె దగ్గర పంట వేసుకొని పోతారు. మేము కూడా రైతులమే అంటారు. అటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. పంట పండించిన రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను తెచ్చి విక్రయించాలి. ఇక తప్పనిసరిగా వారు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ధృవీకరణ కోసం కొనుగోలు కేంద్రాల్లో ఈపోస్ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలతో ధృవీకరణ అనంతరమే వారి నుంచి పంట తీసుకుంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రాష్ట్రంలో పెసలు, కందులు, జొన్నలు, సోయా, పొద్దుతిరుగుడు వంటి పంటలకు సరైన ధరలు రానప్పుడు ప్రభుత్వం మార్కెట్ ద్వారా వాటిని మద్దతు ధరకు ఉంటుందని చెప్పేసి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి భావిస్తున్నారంట. ఒక మంచి నిర్ణయమే ఇది. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా, మన యాసలనే మన బతుకున్నది, మన భాషలనే నీ సంస్కృతి ఉన్నది, ఈ యాసలున్న పలుకుబడిలోనే తెలంగాణ జీవితం ఉన్నదని చెప్పేసి ఇవాళ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి, ఆయన జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అయితే నేను గిట్లనే మాట్లాడతా. ఎంత సింపుల్గా ఉంటుందంటే ఆయన లాంగ్వేజ్. అంటే ప్రజలు మాట్లాడే భాష మన భాష కావాలి, జన భాష మన భాష కావాలి, వాడుక భాష వేడుక భాష కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా, మన యాసలనే మన బతుకున్నది, నీ భాషలనే నీ సంస్కృతి ఉన్నది, ఈ యాసలున్న పలుకుబడిలోనే తెలంగాణ జీవితం ఉన్నదని చెప్పేసి ఆయన అంటాడు. ఆయన గొడవ మొత్తం కూడా కాళోజీ గొడవ అంతా కూడా నా గొడవ అని చెప్పేసి ఒక పుస్తకం వేసినారు. ఆ నా గొడవల మొత్తం కూడా ప్రజల గొడవనే ఉంటుంది. ఇక నేపాల్లో సోషల్ వార్. పార్లమెంటు మెయిన్ గేట్ పైకి ఎక్కి ధ్వంసం చేస్తున్న యువకులు గాడికి వచ్చింది కథ. ఎందుకంటే సోషల్ మీడియా నిషేధించిందని చెప్పేసి అట్లా చేస్తున్నట. సోషల్ మీడియా యాప్స్ నిషేధంపై బగ్గుమన్న యువత. కాఠ్మండు సహా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకం. ఇక పోలీసుల కాల్పుల్లో 19 మంది మృతి, 300కు పైగా మంది గాయపడ్డారు. కొంతకాలంగా కేపీ శర్మ ఓలీ సర్కారు అవినీతిపై యువత ఆగ్రహం వ్యక్తం చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందంట. ఇక జన్జడ్ రెవల్యూషన్ పేరుతో ఆన్లైన్లో ఉద్యమం.
ఫేస్బుక్, వాట్సాప్ సహా 26 యాప్స్పై సర్కార్ బ్యాన్తో తిరుగుబాటు చేసింది. అయితే పార్లమెంటు భవనం ముట్టడి, కాల్పులు జరిపిన పోలీసులు, దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా చేసిండు. దిగొచ్చిన సర్కార్ బ్యాన్ని కూడా ఎత్తేసిండ్రు. గట్ల గాడికి వచ్చింది కథ. సోషల్ మీడియా గంత పనిచేస్తుంది. హైదరాబాద్కు తెచ్చింది ఎల్లంపల్లి నీళ్ళే, 20 టీఎంసీల గోదావరి నీళ్లను తీసుకొస్తాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఇప్పటిదాకా అడిగిండు కదా, ఎవరు కేటీ రామారావు అడిగిండు కదా, ఏమని మీరు తెచ్చేటి కాళేశ్వరం నీళ్ళ కాదా అని చెప్పేసి అంటే, కాదు మేము తెచ్చేటి ఎల్లంపల్లి నీళ్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చిండు. ఈ రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళేనని చెప్పుకోవడం కొందరికి అలవాటైంది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కోసం త్వరలో మహారాష్ట్ర సీఎంను కలుస్తాం. అక్కడ కడితే ఆదిలాబాద్లో 1.5 నుంచి 2 లక్షల ఎకరాలకు నీళ్లు, చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు, పరిగితో పాటు కొడంగల్కు గోదావరి జలాలు తరలిస్తాం. కాంగ్రెస్ హయాంలోనే సిటీకి కృష్ణా గోదావరి నీళ్లు. ఇక హైదరాబాద్ తాగునీటి సమస్యే కాదు, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యను తీరుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2, 3 నియోపోలిస్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపన చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. RRR సౌత్కు సంబంధించిన అనుమతులపైన కూడా చర్చ జరుగుతుందంట. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న రేవంత్ అని చెప్పేసి 2 రోజుల పర్యటన ఉంటుందంట, అక్కడనే ఉంటాడంట. ఇవాళ రేపు చూడాలి ఎట్టుంటుందో. ఈ నీళ్ళు అయితే ఎల్లంపల్లి అని చెప్పేసి క్లియర్గా చెప్తే ఉన్నాడు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇయ్యాలనే ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. పార్లమెంటు హౌజు వసుధా కాంప్లెక్స్లో పోలింగ్ కేంద్రం ఉంటుంది. ఇక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఓటింగ్, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాల ప్రకటన. ఓటింగ్కు దూరంగా ఉన్నట్లు బీఆర్ఎస్ తర్వాత బీజేడీ ప్రకటించినాయి. ఇక మొత్తం సభ్యుల సంఖ్య 781, మ్యాజిక్ ఫిగర్ 391 అంట. అయితే ఇప్పుడు వీళ్ళు 7 తీసేస్తే కూడా ఈ 4 + 7 11 మందిని తీసేస్తే ఇది తగ్గుతుంది. ఇంకా ఓటింగ్లో పాల్గొనే సభ్యులు 781, ఎన్డీఏ బలం 425, ఇండియా కూటమి బలం 325, ఇతర పార్టీల సభ్యులు 31 మంది ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 391 అని అంటున్నారు. ఇట్లా ఉందంట పరిస్థితి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు మేము దూరం, నోటా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇక ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థులు ఇద్దరు మంచి వాళ్ళే, కానీ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి ఎవరి తరఫున పోటీ చేసేది ఉండే? బీఆర్ఎస్ తరఫున చేసేది ఉండేనా? యూరియా ఇవ్వకుండా ఆ 2 పార్టీలు రైతులను గోసపెడుతున్నాయి. మూసీ ప్రాజెక్టు పెద్ద స్కామ్, 1,50,000 కోట్లు దోచుకునే కుట్ర, కవిత గురించి మాట్లాడాల్సింది ఏం లేదని చెప్పేసి నిన్న కేటీ రామారావు మాట్లాడాడు. రైట్, ఓకేనా? సరిపోయిందా? రైతు వేదికల్లో యూరియా అమ్మకాలు. రాష్ట్ర వ్యాప్తంగా 500 వేదికల్లో పంపిణీ షురూ చేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు. అయితే రైతు వేదికలు ఏవైతే ఉన్నాయో రైతు వేదికల్లో యూరియాని సప్లై చేస్తాం, అక్కడ నుంచి రైతులు తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి. రోజుకు 10,000 టన్నుల సరఫరాకు ఏర్పాట్లు, పంపిణీలో సమస్యలు నివారించేందుకు పకడ్బందీ చర్యలు. పొలిటికల్ కారణాలతో యూరియా సప్లైలో ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి మంత్రి అంటున్నాడు. ఇక ప్రాణహిత కట్టి తీరుతాం, తుమ్మిడిహెట్టి రివైజ్డ్ డిపిఆర్ ప్రతిపాదనలు రెడీ చేయండి, అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం. ఆ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినాం. ఇక మహారాష్ట్రలో సంప్రదింపులకు సమావేశాన్ని ఏర్పాటు చేయండి, వివిధ ప్రాజెక్టుల పనులను వేగంగా చేయండి, చేతల్లో చూపించండి. సమ్మక్క సాగర్ నీటి కేటాయింపులపై ఫోకస్ పెట్టాలి. ఎన్టీఎస్ఏ సిఫారసు మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు రిపేర్లు. ఈసారి కృష్ణా ట్రిబ్యునల్ వాదనలకు వీలైతే సీఎం కూడా వస్తారని చెప్పేసి చెప్తున్నాడు. వెళ్ళండి, కృష్ణా ట్రిబ్యునల్ వెళ్ళండి. ఇక్కడ వెళ్ళి అక్కడ మనకు తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టాన్ని తర్వాత కష్టాన్ని వివరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇక చాలామంది ఏమనుకుంటారంటే, అంటే ఇప్పుడు 22 తర్వాత కొందాం, ఏమవుతుంది? జిఎస్టీ, కేంద్రం జిఎస్టీని ఎత్తేయడంతో, అంటే జిఎస్టీని తగ్గించడంతో 4 స్లాబులు ఉన్నటువంటి జిఎస్టీని 2 స్లాబులకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో 5% తర్వాత స్లాబు, తర్వాత 18% స్లాబ్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు. అయితే అప్పుడు గతంలో 5%, 12%, 18%, 28% 4 స్లాబ్లు ఉండే. అయితే దీంతో ఇక్కడ 12% స్లాబు, తర్వాత 28% స్లాబ్ ఏదైతే ఉందో వాటిని ఎత్తేసిండ్రు. దీంతో చాలా వస్తువుల యొక్క ధరలు చాలా తగ్గేటువంటి అవకాశం ఉంది.
ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు తర్వాత ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉందంట. దీంతో ఏమవుతుంది, 22 తారీఖు నుంచి ఈ జిఎస్టీ అమలు అనేటువంటిది, జిఎస్టీ తగ్గింపు అమలు అనేటువంటిది జరుగుతుంది. అయితే 22 తారీఖు నుంచి అంటే నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అనమాట. దాంతో ఇప్పుడు ఎవరు కూడా షాపులలో పోతలేరు, కొంటలేరంట. ఆన్లైన్లో కూడా ఏది బుక్ చేస్తలేరంట. ఎందుకనంటే 22 తారీఖు తర్వాత జిఎస్టీ తగ్గుతుంది కాబట్టి, ఆ తర్వాత రేట్లు తగ్గుతాయి కాబట్టి అప్పుడు కొందామని ఫ్రిడ్జ్లు కానీ, రెఫ్రిజిరేటర్ కానీ, టీవీలు కానీ ఇవన్నీ కొందామని అనుకుంటున్నారంట పబ్లిక్. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది వెలుగు దినపత్రికలో. కార్లు, బైకులు, టీవీలు, ఫోన్లు కొనుగోలు వాయిదా వేసుకుంటున్న జనం. అదే రోజు అమల్లోకి రానున్న జిఎస్టీ కొత్త స్లాబులు, రేట్లు భారీగా తగ్గనుండడంతో కొనుగోలు వాయిదా వేసుకుంటున్నట పబ్లిక్. ఇక షాపులు, ఆన్లైన్లో తగ్గిన సేల్స్, ఈ కామర్స్ సెంటర్లలోనూ 22 తర్వాతనే ఆఫర్లు ఉండేటువంటి అవకాశం ఉందట. మొత్తం ఈ దసరా మాత్రం మంచి బోనంతా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్తో పాటు ఇతర వస్తువుల అమ్మకాలు భారీగా పడిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జిఎస్టీ స్లాబ్ల మార్పులు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుండడంతో జనం కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారు. దాదాపు అన్ని రకాల వస్తువులు ధరలు గణనీయంగా తగ్గుతాయని ప్రజలు తమ కొనుగోళ్లను ఆ తేదీ తర్వాతకు మార్చుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం దుకాణంలో, షోరూంలలో, ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అమ్మకాలు దాదాపు సగానికి పడిపోయినాయంట. జిఎస్టీ స్లాబుల్లో మార్పులతో ఒకవైపు కొన్ని కంపెనీలు రేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో వినియోగదారులు మాత్రం రేట్లు తగ్గుతాయని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం చేస్తున్నారో చూడాలి. దీనిపైన రేట్లు తగ్గుతూనే ఉంటా అనుకుంటారట పబ్లిక్. ఇక యుఎస్ వీసా రూల్స్ మరింత కఠినం. ఇక స్వదేశాల్లోనే నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలు ఉంటాయంట ఇప్పటి నుంచి. కండిషన్లు లేకుండా రైతులకు రుణాలు ఇవ్వండి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటుండు. వాళ్ళు కండిషన్లు లేకుండా ఇయ్యరు సార్. ఎందుకంటే పబ్లిక్ ఇయ్యరు. ఇల్లు ఎవరికి, రైతులకు ఇయ్యరు. ఎవరికి ఇస్తారంటే నీరవ్ మోడీ, అదాని, బిదాని ఇటువంటి వాళ్ళని అవడని ఎగ్గొట్టిపోతూ ఉంటాడు కదా, వాళ్ళు అటువంటి వాళ్ళకి ఇస్తారు. విజయ్ మాల్యా ఇటువంటి వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు కమిషన్ ఇస్తారు కదా, కోట్లు, వందల వేల కోట్లు ఇస్తారు కదా, దాంతో అవి వేసుకుంటేందుకు ఇట్లు ఇస్తారనమాట కొంతమంది బ్యాంక్ అధికారులు. కండిషన్ లేకుండా ఇస్తారు. ఆస్తులు తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో రైతులను ఒత్తిడి చేయొద్దు అని చెప్పేసి మీరు చెప్పిన మాట మంచిగా ఉంది భట్టి విక్రమార్క గారు. కాకపోతే అంటే వాళ్ళు చేస్తారా అనేది డౌటే. స్వయం ఉపాధి పథకాలకు మరిన్ని రుణాలు ఇవ్వండి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల మీటింగ్లో ఆదేశాలు. రుణమాఫీ, రైతు భరోసా పేరిట 30,000 కోట్ల రూపాయల బ్యాంకులకు చెల్లించినాం. బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది రికార్డర్ని వెల్లడి. స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇందిరమ్మ ఇండ్లకు వీలైనంత ఎక్కువగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రైతులకు సకాలంలో లోన్లు ఇవ్వాలని, ఆస్తులు తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని ఒత్తిడి చేయొద్దని సూచించారు. ఇక బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. సోమవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిన్న భట్టి విక్రమార్క మాట్లాడాడు. ఇక తీన్మార్ చూసుకుంటే రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం ఉన్నదంట. అయితే ఎన్నికలకు దూరం అంటే అన్ని ఎన్నికలకు కాదయ్యా, ఈ ఒక్క ఎన్నికకే అని చెప్పేసి అంటున్నట. ఎన్నికలకు దూరం అంటే మొత్తం బీఆర్ఎస్ దూరం అయిపోతుందని చెప్పేసి ఒకటి కార్టూన్ కనిపిస్తూ ఉంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. న్యాయస్థానాలను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దు. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి. విమర్శలను ఎదుర్కొనే భరించే సామర్థ్యం ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ వేసిన పరువు నష్టం పిటిషన్ కొట్టివేత. ఇలాంటి పిటిషన్లు వేస్తే 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి చెప్పిందంట సుప్రీంకోర్టు. ఎట్లా అంటే అసలు యాక్చువల్గా ఏమైంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మాట్లాడడంలో ఏం మాట్లాడిందంటే, ఇక్కడ బీజేపీ అధికారంలోకి మళ్ళీ వస్తే 100% రాజ్యాంగాన్ని మారుస్తారనేటువంటి మాటను మాట్లాడితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు పోయి సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు. అట్టెట్లా మాట్లాడతారు అట్లా అని అంటే హైకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ తర్వాత దాన్ని తీసుకుని మళ్ళీ సుప్రీంకోర్టులో వేసిండ్రు బీజేపీ నేతలు. దీంతో అక్కడ సుప్రీంకోర్టు కూడా అన్నది, అదే రాజకీయ వ్యాఖ్యలు తీసుకోవాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి. ఇట్లా దీనిపైన పరువు నష్టం, బిరువు నష్టం ఇటువంటి ఏం వేయొద్దు, అటువంటి ఏం కావు. మళ్ళీ ఇటువంటి కేసులు తీసుకొచ్చిరనుకో 10 లక్షల రూపాయల జరిమానా ఇస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు గట్టిగా అరుచుకుందట. అది కథ. ఇక ఢిల్లీలో పులేరా సర్కార్ అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకు, మనీష్ గుప్తా ఏ హోదాలో పాల్గొన్నారు, బీజేపీ సమాధానం చెప్పాలి. పంచాయత్ వెబ్ సిరీస్లోని పులేరా గ్రామాన్ని పోల్చుతూ విమర్శలు చేసింది.
సీఎం భర్తగా కాదు సామాజిక కార్యకర్తగా వచ్చిండు అని చెప్పేసి ఏదో మా మనీష్ గుప్తా ఎందుకు వచ్చిండంటే సామాన్య కార్యకర్తగా వచ్చిండని చెప్పేసి అన్నారట. ఈమె ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిర్వహించిన సమావేశంలో ఆమె భర్త మనీష్ ఉన్నాడు, ఆయన ఎట్లా వచ్చి కూర్చుంటాడని చెప్పేసి అడిగిరట. ఎవరు ఆప్ నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అడిగితే ఆయన సామాజిక కార్యకర్తలు ఎక్కువ వచ్చి కూర్చుండని చెప్పేసి బీజేపీ అంటుంది. మల్లెపూలు తీసుకెళ్లినందుకు 1,14,000 రూపాయల జరిమానా వేసిరట. ఏడా ఆస్ట్రేలియాలో అది మలయాళ నటి నవ్య నాయర్కు చేదు అనుభవం. కఠిన బయోసెక్యూరిటీ చట్టాలే కారణం మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఘటన జరిగింది. మహిళలు తమ జడలో పూలు పెట్టుకోవడం దక్షిణ భారతదేశంలో ఎంతో సహజం, ముఖ్యంగా మల్లెపూలు. అయితే మల్లెపూలు తెచ్చుకోవడం కూడా నేరమే ఆస్ట్రేలియాలో. ఈ కారణంగానే మలయాళ నటి నవ్య నాయర్కు మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,14,000 రూపాయల జరిమానా వేసిరట. చూసుకో, మల్లెపూలు పెట్టుకోవడం కూడా జరిమానా వేసిరట. ఇదేం చట్టాలో ఇదేం కథను వాళ్ళ కథ. 2 కోట్ల రూపాయల విలువైన రద్దయిన నోట్లను పట్టుకున్నారట. చూసుకో, ఏవి 500 నోట్లు, పాత 500 నోట్లు, పాత 1000 రూపాయల నోట్లు. కేంద్ర ప్రభుత్వం 2016లో రద్దు చేసిన 500 నోట్లు, 1000 రూపాయల నోట్లను పెద్ద మొత్తంలో మార్పిడి చేస్తున్న ముఠాను హైదరాబాద్ తూర్పు మండలం పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడలోని కెనరా బ్యాంకు వద్ద 2 స్థానిక జనమండలి కార్యాలయం వద్ద మరో 3 అదుపులోకి తీసుకున్నారట. వారి వద్ద 2 కోట్ల రూపాయలు విలువ చేసే 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉన్నాయట పాతయి. మరి ఏడికెళ్ళి చేస్తారో ఏం చేస్తారు వీటిని, కథలు ఉన్నాయన్న అన్నీ. ఇక మూసి పునరుజ్జీవం చేసి చూపిస్తాం, సబర్మతి గంగా యమునలను అభివృద్ధి చేయొచ్చు కానీ మూసి శుద్ధి జరగొద్దా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్కు గోదావరి జలాలను తీసుకురావాలన్న ఆలోచనే బీఆర్ఎస్కు రాలేదు. తాటి చెట్టంత మనిషి మెదడు మోకాళ్ళలోనూ లేదు అని చెప్పేసి ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తాగునీరు, అది కూడా కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టే. ప్రాణహిత చేవెళ్లలోనూ మల్లన్న సాగర్ ప్రతిపాదన ఉంది. కడుపులో విషయం పెట్టుకుని ప్రాజెక్టును ఆపొద్దు, విపక్ష నేతల కుట్రలు తిప్పికొడతాం, సంగతి తేలుస్తాం, ప్రతిపక్షాల అభివృద్ధిలో కలిసి రావాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడు. గోదావరి ఫేజ్ 2, 3 మూసి ప్రాజెక్టుకు నిన్న శంకుస్థాపన చేసిండు. ఇక కవిత ప్రకటనలతో కేసీఆర్ కుటుంబం దోపిడీ గుట్టురట్టు. కార్లలో డీజిల్ పోసుకోలేని స్థాయి నుంచి 1,000 కోట్ల రూపాయలకు. 2029లో రాహుల్ ప్రధాని కావడం తథ్యం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు. ఇక మేడారం పనులు 100 రోజుల్లో పూర్తి కావాలి, జాతర వేళ భక్తులకు ఇబ్బందులు రాకూడదు, వారంలో నేనే స్వయంగా వచ్చి పరిశీలిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. మేడారం బాసర అభివృద్ధిపై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించిండు ముఖ్యమంత్రి. ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందంట. ఇగో ఎడుదూడురిగా సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా బగ్గుమన్న నేపాల్. ఆందోళనకారులపై కాల్పులు, 20 మంది మృతి, 400 మందికి పైగా యువకులకు గాయాలైనవి. ఇక పార్లమెంట్ ఆవరణలోకి యువత, వాటర్ కెనాన్లు, తర్వాత టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో భద్రతా దళాలు కాల్పులు జరిపినాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం. ఇక ప్రధాని శర్మ ఓలీ దిగిపోవాలంటూ నినాదాలు. నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖకు రాజీనామా చేసిండు నిన్న. తర్వాత కాఠ్మండు దేశ సరిహద్దుల్లో కర్ఫ్యూ విధింపు, అర్ధరాత్రి ఓలీ ఇంటిపై రాళ్ల దాడి, కాల్పులు కూడా జరిపిండట. అప్రమత్తమైన భారత్, బీహార్లో హై అలర్ట్ జారీ చేసిండ్రు. నేపాల్లో ఆందోళనల వెనుక అమెరికా ఉన్నదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ తోటి వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏం కథనో ఇది లెక్క. సోషల్ మీడియా నిషేధిస్తే మొత్తం పార్లమెంట్ మీద పోయిరట మొత్తం యూత్ అంతా. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే జాతీయవాది ఉదారవాది మధ్య సైద్ధాంతిక సమరం. ఎన్డీఏ నుంచి వివాదరహితుడు సిపి రాధాకృష్ణన్, ఇండియా అభ్యర్థిగా న్యాయకోవిదుడు సుదర్శన్ రెడ్డి, పోలింగ్కు దూరమని ప్రకటించిన బీఆర్ఎస్ బీజేడీ. ఇక 422 మంది సభ్యుల బలంతో ఎన్డీఏదే పైచేయి ఉందంట. ఇవాళ సాయంత్రానికి ఫలితాలు వస్తాయి. 22 మందితో బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసినారు కొత్తగా. యువతకు, కొత్త వారికి పెద్దపీట, బీసీలు, మహిళలకు 3వ వంతు వివరాలు ప్రకటించిన అధ్యక్షుడు రామచంద్రరావు. చర్య తీసుకున్నాక నేను మాట్లాడేదేముంది, పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవితపై వేటు వేసినామని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి మన కేటీఆర్ అంటున్నాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ ఓటేయదు, రైతుల కష్టాలు ప్రభుత్వాలు పట్టించుకోనందుకే
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. చర్య తీసుకున్నాక ఇంకేం మాట్లాడేది ఉంటుంది కవిత గురించి అంటున్నట కేటీఆర్. ఇక వి ప్రకాష్ నోరు అదుపులో పెట్టుకో లేకుంటే దాడులు తప్పు అని చెప్పేసి జాగృతి నేతలు అంటున్నారు. ఇక చూసుకో అందరిపైన దాడులు చేసుకుంటావు అమ్మ నువ్వు, ఇక మొత్తం దాడులుగా నువ్వే వేస్తావు. ఏటోళ్ళు అనుకుంటే ఎట్లుంటుంది? వి ప్రకాష్ మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడితే అట్లుంటా మంచిగా ఉంటుంది. ఒక్కసారి మరి ఉల్టా ఉంటే ఎట్లుంటుందో చూడు తెలుస్తుంది లెక్క. రెండో దశ సుంకాలు రష్యాతో పాటు ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాలపై విధిస్తాం అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఆంక్షలతో రష్యా ఆర్థికం కూలుతుంది, పుతిన్ చర్చలకు వస్తారు. సుప్రీంకోర్టు సుంకాలు కొట్టేస్తే ఆయా దేశాలకు రీఫండ్ తప్పదు, అది పెనుభారమే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అంటున్నాడంట. మొత్తం మీద రెండో దశ సుంకాలు అయితే విషయం ఏంటంటే ఒకవేళ సుప్రీంకోర్టు ఉల్టా తీర్పిచ్చింది అనుకో, ఆ దేశాలకు మళ్ళీ సుంకాలు ఉల్టా ఇవ్వాల్సి వచ్చింది అనుకో, అప్పుడు అమెరికా పని అవుతుందని చెప్పేసి ఆర్థిక మంత్రి అంటుండట. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు సరైందే అని జెలెన్స్కీ అంటున్నాడు. సైడ్ ఇన్కమ్ ఉంటే బహిష్కరణే, H1B వీసాదారులకు హెచ్చరిక. ఇక ట్రంప్తో పంచాయతీ తేవకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం కష్టమే, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వర్. కన్న కొడుకును నిప్పు పెట్టి చంపేసిరట. ఎందుకంటే వాడు వ్యసనాలకు బాలిస అయిపోయి మొత్తం చాలా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడట. కొడుకును చంపేసిండ్రు వాళ్ళే. వ్యసనాలకు బానిసై వేధిస్తున్నాడని తల్లిదండ్రుల ఘాతుకం, సహకరించిన మరో కొడుకు. కర్ణాటకలో ఘటన, నిందితులను అరెస్ట్ చేసిరట. ఎవరిని చేసినా తప్పే కాబట్టి అరెస్ట్ చేస్తారు, అట్టుంటుంది లెక్క. ఇక 1 నుంచి ధాన్యం కొనుగోలు, కొన్ని జిల్లాల్లో 25 నుంచి కేంద్రాల ఏర్పాటు. ఇక ఈ ఖరీఫ్లో 1.5 టన్నుల వడ్ల దిగుబడి 1 కోటి టన్నుల కేంద్రాలకు వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. 8,000 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. ఇవాళ రాష్ట్రానికి FCI బృందం వస్తుందంట, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బృందం. ఇక ఆధారమే, దాంతో ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందే. ఆధార్ సరైనదో కాదో తేల్చే హక్కు ఈసీకి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. ఆధార్ పౌరసత్వ గుర్తింపు కాదని స్పష్టీకరణ. ఇది పౌరసత్వ గుర్తింపు కాదు కానీ ఓటేయడానికి మాత్రం వినియోగించవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఆధార్ కార్డు ఒరిజినలా కాదా లేకపోతే అవునా కాదా అని చెప్పేసి చూడొచ్చు, కానీ ఆధార్ కార్డును కూడా తీసుకొచ్చి ఓటేయచ్చు అని చెప్పిందంట సుప్రీంకోర్టు బీహార్ ఎన్నికలకు సంబంధించి. ఇక జెరూసలంలో కాల్పులు, 6 మృతి, 2 పాలస్తీనియన్ల ఘాతుకం, కాల్చి చంపిన సైన్యం. ఇక ధర కాసింత చలుడు కొండంతనట. అవసరానికి మించి యూరియా వినియోగం, DAP కాంప్లెక్స్ ధరలతో పోలిస్తే చౌకగా ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది రేటు యూరియా. నిరుటి కన్నా బాగా పెరిగిన అమ్మకాలు. ఇక అదును దాటాక చల్లినా దండగినట. అందుకని యూరియా దొరక్క రైతుల్లో నిర్వేదం, ఆగ్రహంతో ఆందోళనలు, రాస్తారోకలు జరుగుతున్నాయి. కానీ యూరియా ధర తక్కువ ఉంటుందని చెప్పేసి ఎక్కువ వెళ్తే మాత్రం చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే మొత్తం కూడా పొలం అంతా కూడా చౌడు భూమిగా మారిపోతుంది, ఆ ప్రమాదం ఉంటుంది. కాకపోతే వాడంతనే వాడాలి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. జాన్వీ కపూర్ సో గ్రేట్ అంట, బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ కామెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి వార్త కనిపిస్తూ ఉంది సినిమాలకు. జాగో నేతన్న పద్మశాలీల జనాభా 18 లక్షలు, వలసలు పోయిన వాళ్ళు 5 లక్షలు, కానీ ఎమ్మెల్యే మాత్రం ఒక్కరే. 10 సెగ్మెంట్లలో పద్మశాలీల హవా. మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములు శాసించే స్థాయి ఉన్నది పద్మశాలి సోదరులకు. అయినా రాజకీయంగా రాణించలేకపోతున్న పద్మశాలీలు బలమున్న సెగ్మెంట్లలో పట్టు కోసం ప్రయత్నాలు శూన్యం. ఇక రాజకీయాల కన్నా ఇతర వ్యాపకాలపైన పద్మశాలీల దృష్టే ప్రధాన కారణం. ఇప్పటికైనా పద్మశాలీలు మేల్కొంటే సరి, లేదంటే భవిష్యత్ రాజకీయాలకు వారు దూరమే అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా నేతన్నలు అనుకుంటే ఎట్లున్నది లెక్క. ఆ మధ్యలో మొత్తం కూడా జగిత్యాల, మొత్తం కూడా అక్కడ పెద్దపల్లి, వీళ్ళంతా అందరూ నేతన్నలు వచ్చేసి అక్కడ ఒక సభ పెట్టుకుంటే ఎట్లొచ్చింది, మొత్తం ఒక ప్రభంజనం అయింది, అద్భుతంగా అయింది. అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పద్మశాలీలందరూ కూడా, అంటే ఇక్కడ ముంబై అక్కడ వెళ్ళినటువంటి ఎవరైతే పద్మశాలీలు ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి ఒక సభ పెట్టుకుంటే మొత్తం దద్దరి వెళ్ళిపోయింది. గన్ని నియోజకవర్గాలలో ఏది 10 సెగ్మెంట్లలో 10 అసెంబ్లీ స్థానాల్లో గెలిచేటువంటి సత్తా ఉన్నటువంటి పద్మశాలీలు మరి ఎందుకు రాజకీయంగా ఆలోచించడం లేదని చెప్పేసి ఒక కథనము
ఈయన కనిపిస్తూ ఉంది శనార్థి తెలంగాణలో. నిజంగా కూడా పద్మశాలి బిడ్డలు నిజాయితీగా ఉంటారు, తర్వాత నిజంగా ఒక పద్ధతి ప్రకారం నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పద్మశాలీల జీవితాల్లో వెలుగులు నిండాలంటే రాజకీయంగా కూడా వాళ్ళు నిలదొక్కుకోవాలి. సిరిసిల్లలో మొత్తం పద్మశాలీలే ఉంటారు, మొత్తం మ్యాక్సిమం ఎక్కువ అత్యధిక జనాభా వాళ్ళదే ఉంటుంది. కానీ అక్కడ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు రైతులేరు ఎవరు. కారణం ఏంటి అంటే ఐక్యత రావాలి, తర్వాత ఒక సోయి రావాలి, అప్పుడు మాత్రమే విజయాలు సాధిస్తారు. 100% మంచి జరుగుతుంది. ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో కూడా పద్మశాలీల జనాభా బాగానే ఉంటుంది, ఇక్కడ పోచంపల్లి ఇదంతా వ్యవస్థలు కూడా. కాబట్టి పద్మశాలీలు రాజకీయాలు తక్కువ చేస్తుంటారు, ఇతర పనులు ఎక్కువ చేస్తుంటారు. తెలంగాణలో ఈ కులస్తులు పొలిటికల్గా యాక్టివ్గా ఉంది మాత్రం చాలా తక్కువే. ఇదే పద్మశాలీలకు శాపంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో వీరు చురుకైనటువంటి పాత్ర పోషించేందుకు ప్రయత్నించకపోవడమే వీరిని రాజ్యాధికారానికి దూరం చేసింది. వెరసి 1952లో అప్పటి శాసనసభలో ముగ్గురుగా ఉన్న పద్మశాలి శాసనసభ్యుల సంఖ్య 2003 నాటికి ఒక్కరికే పరిమితం కావడం గమనార్హం. పద్మశాలి వర్గాల నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఒక్కరే ప్రస్తుతం అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పద్మశాలి బిడ్డ అయినప్పటికీ ఆమె మున్నూరు కాపు బిడ్డను అంటే కొండా మురళి పెళ్లి చేసుకోవడంతో ఆమెను సామాజిక వర్గ కోటా కిందే లెక్కించాల్సిన పరిస్థితి. ఇక రాష్ట్ర జనాభాలో పద్మశాలీలది గణనీయమైన జనాభా. రాష్ట్రంలో పద్మశాలీలు పాపులేషన్ 18 లక్షల వరకు ఉంటుంది. మరో 5 లక్షల వరకు వలస వెళ్ళిండ్రు, అంటే వివిధ రాష్ట్రాలకు వెళ్ళిండ్రు. భీమండి, తర్వాత ఇక్కడ బొంబాయి, అక్కడిక్కడికి వెళ్తారు వాళ్ళు. తెలంగాణలో దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పద్మశాలీల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీరి ప్రభావం గణనీయంగా ఉంది. పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పద్మశాలీల మెజార్టీ ఓటు బ్యాంకును కలిగి ఉన్నారు. అయితే సిరిసిల్లలోనైతే 60 నుంచి 70 వేల మంది ఓట్లు పద్మశాలీలవి. ఈ నియోజకవర్గంలో కనుక పద్మశాలీలు రాజకీయ ఏకీకృతను సాధించగలిగితే ఇక్కడ పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే అనేది నల్లేరు మీద నడకే. నిజంగా కూడా ఇక కోరుట్ల సభ పెడితే ఎట్లా వచ్చారు జనం, విపరీతంగా పద్మశాలీలు మొత్తం నిండిపోయింది లెక్కంతా. మార్కాండేయ వారసులు మార్కాండేయని కొలుస్తారు, అంటే పద్మశాలి బిడ్డలకు మంచి అది ఉంటుంది. ఇక కోరుట్లలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా పద్మశాలీల ఓటు బ్యాంకు 50,000 నుంచి 60,000 వరకు ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో పద్మశాలీల ఓటు బ్యాంకు ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి ఆ కులానికి చెందిన బలమైన అభ్యర్థి లేకపోవడం మైనస్గా మారింది. కోరుట్లలో కనుక పద్మశాలీలు రాజకీయ ఐక్యతను సాధించగలిగితే ఈ సీటును ఆ సామాజిక వర్గం ఖాతాలో వేసుకోవచ్చు. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పద్మశాలీల ఓట్లు గణనీయంగా ఉన్న మరో నియోజకవర్గం జగిత్యాల. ఈ నియోజకవర్గంలో ఒక్క పద్మశాలీల ఓట్లే 50,000 వరకు ఉంటాయి. ఇక్కడి నుంచే పద్మశాలి కులానికి చెందిన ఎల్ రమణ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ తర్వాత ఆయన ఆ సీటును పర్మనెంట్గా కాపాడుకోలేకపోయారు. పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ పద్మశాలీల ప్రభావం గట్టిగానే ఉంది. పెద్దపల్లిలో పద్మశాలీలవి 40,000 ఓట్లున్నాయి. ఈ ఓటు బ్యాంకుకు తోడు మరికొన్ని ఓట్లను కనుక ఈ సామాజిక వర్గం తరఫున బరిలో ఉన్న నాయకుడు తెచ్చుకోగలిగితే ఇక్కడ నుంచి పద్మశాలి బిడ్డ అసెంబ్లీలో అడుగు పెట్టడం పెద్ద విషయమేమీ కాదు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వరంగల్ అర్బన్ సెగ్మెంట్లోనూ 45 నుంచి 50,000 ఓట్లు పద్మశాలీలవే. వరంగల్ అర్బన్ ప్రాంతం చాలా చైతన్యం కలిగిన ఏరియా. ఇక్కడ పద్మశాలి వర్గానికి చెందిన బలమైన నేత కనుక బరిలో ఉండి వారి సామాజిక వర్గాన్ని ఐక్యం చేసుకోగలిగి వారిని ఓటు బ్యాంకు వైపు పోలరైజ్ చేయగలిగితే మెరుగైన ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి పద్మశాలి బిడ్డ గెలిచేందుకు ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి విషయానికి వస్తే ఇక్కడ 40 నుంచి 45,000 ఓట్లు పద్మశాలీలవే కావడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో కనుక పద్మశాలీలు సంఘటితమై రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిని కనుక నిలపగలిగితే తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇక గ్రేటర్ పరిధిలో పద్మశాలీలు రాజకీయ ప్రభావం చూపించగల నియోజకవర్గం రాజేంద్ర నగర్. ఇక్కడ పద్మశాలి ఓటు బ్యాంకు 50,000 వరకు ఉంటుంది. ఒక్క మైలార్దేవిపల్లి డివిజన్లోనే పద్మశాలీలవి 25 నుంచి 30,000 ఓట్లు ఉండడం గమనార్హం. ఇక్కడ పద్మశాలి బిడ్డ ఎవరైనా గట్టిగా ప్రయత్నం చేస్తే రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపించగలరు. గ్రేటర్లోని ముషిరాబాద్లోని పద్మశాలీలు సింగిల్గా బరిలో ఉండి గెలిచే పరిస్థితులు లేకున్నా గెలిపోవటములను మాత్రం శాసించగలరు. ఈ నియోజకవర్గంలోని 30 నుంచి 35,000 ఓట్లు పద్మశాలీలవే. ఈ సెగ్మెంట్లో ఓట్లు బ్యాంకు పరంగా పద్మశాలీలు డామినేట్ పొజిషన్లోనే ఉన్నారు. ఇంకోవైపు సంగారెడ్డి నియోజకవర్గంలోని పద్మశాలి కులస్తుల ఓట్లు 35 నుంచి 40,000 ఉన్నాయి. అయితే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన చింతా ప్రభాకర్ మాత్రం ఇక్కడి నుంచి గెలుస్తూ రావడం కొంతలో కొంత బెటర్ అని చెప్పొచ్చు.
ఇక పూర్తి గ్రామీణ వాతావరణమైన దుబ్బాకలో పద్మశాలిలు 30,000 మంది ఓట్లున్నాయట. ఓటు బ్యాంకు కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ వీరి రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగానే ఉన్నట్లు చెప్పొచ్చు. ఇక మొత్తంగా రాష్ట్ర జనాభాలో పద్మశాలిల జనాభా 18 లక్షలుగా ఉండి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వగలిగినప్పటికీ రాజకీయంగా వీరు సంఘటితం కాని కారణంగా రాజ్యాధికార భాగస్వామ్యంలో వీరికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. మునుముందు కూడా ఈ కమ్యూనిటీ ఇదే పంతాను కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో ఈ వర్గం పూర్తిగా రాజకీయ వివక్షకు గురికాక తప్పదనేది వాస్తవం అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం కనిపిస్తూ ఉంది శనార్థి తెలంగాణ దినపత్రికలో. నేతన్న జన మేలుకో, నేతన్న జాగో, మేల్కొన్నప్పుడు మాత్రమే 100% మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే సిరిసిల్లాలో జరిగినటువంటి నేతన్నల ఆత్మహత్యలు ఇంకా కూడా అక్కడక్కడ కొనసాగుతున్నాయి. అంటే మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం అద్భుతం చేసినాం అంటారు, మరి ఎట్లా కొనసాగుతున్నాయి? కాబట్టి వాళ్ళ జీవితాలు మారాలంటే అంటే ముంబైకి తర్వాత ఇక్కడ భీమండికి రకరకాలుగా ఇక్కడికి వలస పోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో కల్పించకపోవడం లేకపోవడంతో రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు నేతన్నలు. ఇక్కడ పోచంపల్లి చీరలకు కానీ తర్వాత ఇక్కడ గద్వాల చీరలకు కానీ రకరకాలుగా ఇక్కడ నేతన్నలు వేసినటువంటి చీరలు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి వస్త్రం కానీ అద్భుతమైనటువంటి గిరాకీ అద్భుతమైనటువంటి ప్రతిభతో వాళ్ళు చేస్తారు. కాబట్టి నేతన్నలు అంటే అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీరను తయారు చేసేటటువంటి చరిత్ర ఉన్నది నేతన్నలకు. కాబట్టి అటువంటి నేతన్న మేలుకొని రాజకీయంగా కూడా ముందుకెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది. విషయం ఏంటంటే డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఒక మాట చెప్తారు. అంటే ఒక కవిత్వంలో చెప్తాడు ఆయన. అంటే ఒక్క చీరనిచ్చినటువంటి శ్రీకృష్ణుడే దేవుడైనప్పుడు, ఒక్క చీరనిచ్చి అక్కడ ద్రౌపది యొక్క మాన ప్రాణాలు కాపాడినటువంటి శ్రీకృష్ణుడు దేవుడైనప్పుడు ఈ ప్రపంచానికే వస్త్రాన్ని ఇస్తున్నటువంటి ప్రపంచానికే బట్టలు ఇస్తున్నటువంటి నేతన్ననేమనాలే అంటాడు. కాబట్టి నేతన్న గొప్పతనం చాలా గొప్పది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇక్కడ వస్త్రాలు ఇవన్నీ కూడా బట్టలన్నీ కూడా ధరిస్తున్నాము అంటే నేతన్న యొక్క గొప్పతనం. కాబట్టి నేతన్న నువ్వు మేల్కుంటే రాజకీయంగా ఏలుకుంటేనే మన బతుకులు మారతాయి, లేకపోతే మారాయి అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం కనిపిస్తూ ఉంది శనార్థి తెలంగాణ దినపత్రికలో. పార్టీ వీరిన వారిని తిరిగి చేర్చుకునేందుకు ఓకే డిప్యూటీ సీఎం భట్టి ప్రతిపాదనలకు టీపీసీసీ ఆమోదం తెలిపింది. ప్రతి కమిటీలో సోషల్ జస్టిస్కు ప్రయారిటీ ఇస్తారట. వచ్చే విస్తృత స్థాయి సమావేశాలు జిల్లాలో నిర్వహించేలా ప్రణాళికలు. ఓటు చోరీపై రాహుల్కు మద్దతు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారట. ఏది పార్టీని వీడిన వారిని తిరిగి చేర్చుకునేందుకు ఓకేనట. వాళ్ళు రావాలి కదా, వస్తే చేర్చుకోవచ్చు. ఇక సుప్రీంలో రేవంత్కు ఊరట. బీజేపీ పరువు నష్టం పిటిషన్ డిస్మిస్ చేసింది. బీజేపీ తీరుపై సుప్రీం సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దని హితవు పలికిరు. పిటిషనర్లకు 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని చెప్పేసి హెచ్చరించారు. మళ్ళీ ఎటువంటి కేసులు వేస్తే యూరియాను నిల్వ చేయొద్దు, ఇళ్లలో స్టాక్ ఉంచుకోవద్దు. నిల్వ చేస్తే కృత్రిమ కొరత ఏర్పడుతుంది. రైతులకు యూరియా దొరకదనే బెంగ వద్దు. అన్నదాతలకు సరిపడా యూరియా అందిస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉన్నది. 70 లక్షల రైతన్నల తరఫున ఎన్నికకు బహిష్కరిస్తున్నామని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. కానీ ఉన్నాయి 4 ఓట్లే. అట్టుడుకుతున్న నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్. ఆందోళనలు చేపట్టిన యువత. రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించిన పోలీసులు. 16 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందట. ఇక నిర్ణయాన్ని సమర్థించుకున్న ప్రధాని కేపీ శర్మ ఓలీ దేశ గౌరవానికి భంగం కలిగిస్తే సహించబోమని అంటున్నట. ఆయన అవినీతి గురించి మాట్లాడితే బ్యాన్ చేసేసిండు అక్కడ సోషల్ మీడియాని. మాట్లాడితే ఇప్పుడు మొత్తం పార్లమెంట్ల మీద తిరగబడ్డారు పబ్లిక్ అంతా. బీఆర్ఎస్ను ప్రజలు ద్వేషిస్తుండ్రు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ డిజాస్టర్. ఇక కేటీఆర్ కవిత వల్ల మరింత డిజాస్టర్ అయింది. కవితపై నేను ఎప్పుడు నోరు జారలేదు. డి శ్రీనివాస్ కంటే సక్సెస్ఫుల్ పీసీసీ చీఫ్ ఎవరు లేరు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిన్న మాట్లాడిండు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను ఇష్టపడతారు లేదా ఇష్టపడరు, కానీ బీఆర్ఎస్ను మాత్రం ద్వేషిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఓ న్యూస్ ఛానల్తో అరవింద్ మాట్లాడుతూ 2014కు ముందు కేసీఆర్కు ఫ్యాన్ కానీ వారు ఎవరూ లేరని, ఆ సమయంలో తాను కూడా కేసీఆర్కు ఫ్యానేనన్నారు. కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ డిజాస్టర్ అని విమర్శించారు. పరిపాలనలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. స్కీమ్ల పేరుతో స్కామ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ కవిత వల్ల
కేసీఆర్ మరింత డిజాస్టర్ అయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇప్పుడు ఏది కవిత తర్వాత కేటీఆర్ వల్ల ఇంకా డిజాస్టర్కి వెళ్ళిపోయాడట కేసీఆర్. ధర్మపురి అరవింద్ గారు అంటున్నారు. ఇక రాష్ట్రానికి వర్ష సూచన ఇవాళ రేపు వానలు పడే ఛాన్స్ ఉందంట. హైదరాబాద్లోనూ వర్షాలకు అవకాశం, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలకు సూచిస్తూ ఉంది వాతావరణ కేంద్రం. టిక్ టాక్ నో ఎంట్రీ, భారత్లోకి టిక్ టాక్ రీ ఎంట్రీపై ప్రచారం స్పష్టతనిచ్చిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. నిషేధం ఎత్తివేత ప్రతిపాదన లేదని స్పష్టం చేసిండు. టిక్ టాక్ ఇంకేం రాదంట, రాకుండా మళ్ళీ అడ్డుకుంటామని చెప్తున్నారు. ప్రభుత్వంలో ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పేసి వెల్లడి. ఇక 21 నుంచి దసరా సెలవులు వస్తున్నాయట. ఏది 3 తారీఖు దాకా, 4వ తారీఖు మళ్ళీ రీఓపెనింగ్ ఉంటుంది. అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు హాలిడేస్, 4వ తేదీన పాఠశాల పునఃప్రారంభం, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కాలేజీలకు సెలవులు ఇస్తున్నారు. మొత్తం మీద సెలవులు వచ్చేస్తున్నాయి స్కూళ్లకు, కాలేజీలకు. ఇక బీసీలే టార్గెట్గా తెలంగాణలో 2 రాజకీయ పార్టీలు. రాష్ట్రంలో బీసీ కాన్సెప్ట్తో త్వరలో 2 కొత్త రాజకీయ పార్టీలు ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు తీన్మార్మలన ఈ నెల 17న పార్టీ పేరు, జెండాను ఆవిష్కరిస్తామని ప్రచారం జరుగుతుండగా, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల లోపు పార్టీని ప్రకటించి జెండా, ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కల్వకుంట్ల కవిత యోచిస్తున్నట్లు సమాచారం. బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి వీరిద్దరూ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అసలు యాక్చువల్గా కవిత పార్టీ పెడుతుంది కూడా ఒక కుట్ర కోణం ఉందనేటువంటి, పార్టీ పెడతారంటే ఒకవేళ కుట్ర కోణం ఉందనేటువంటి విషయం కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే బీసీ ఉద్యమం బలంగా లేస్తూ ఉంది, తర్వాత బీసీ పార్టీ వస్తూ ఉంది. కాబట్టి బీసీ ఉద్యమాన్ని దెబ్బగొట్టాలంటే ఏం చేయాలి? అందులో చీలిక తీసుకురావాలి. ఆమె నేను బీసీ అని చెప్పేసి రావాలి. చీలిక తీసుకొచ్చేసి మొత్తం కూడా ఇట్లా చేయాలనేటువంటి ఒక కుట్రపూరితంగా ఆలోచించే ఇట్లా నిర్ణయం తీసుకుంటున్నారు. అది మరి కేసీఆర్ తీసుకున్నారా, లేకపోతే ఇంకేమైనా పార్టీ తీసుకుందా, కాంగ్రెస్ పార్టీ తీసుకుందా, ఎందులో మరి భాగంగా ఇదంతా కూడా జరుగుతూ ఉంది అని చెప్పేసి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. దీనికి సంబంధించి గంటా సోమన్న ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. నేటి మాట చూసుకుంటే, మేము దొంగలం అంటే కాదు కాదు మేమే దొంగలమని అరుస్తున్నారు ఈఆర్టీ ప్రధాన పార్టీ రాజకీయ పార్టీల లీడర్లు. చిత్తశుద్ధి లేని నాయకులు, మాట నిలబెట్టుకునే నేతలు ప్రజలకు శత్రువులుగా కనిపిస్తున్నారు. అయితే నాయకులకు ఎన్నికల మీద ఉన్న సోయి ఉద్యోగ నోటిఫికేషన్ల కాడ లేకపోయాయి. రాజకీయ పార్టీలకు ఉనికిని కాపాడుకునే నేతలకు నిరుద్యోగుల కష్టాలు కానరావాయే. ఇక రైతుల బాధలను పట్టించుకోరాయే. ఎవడి ప్రభుత్వం, ఎవరి పరిపాలన అధికారం అందుకొని ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తున్న ప్రజాప్రతినిధుల పేదల భవితను తీర్చిదిద్దేది, రాష్ట్ర ప్రగతిని మార్చేది. రోజుకింత పట్టును కోల్పోతున్న పార్టీలు పాడ మీద ఊరేగుతున్నాయి, దింపుడు గల్లం ఆశలతో బతుకుతున్నాయి. ఇక ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నీటి మూటలై కరిగిపోతున్నాయి. పార్టీల్లో ఆధిపత్య పోరు దిగజారిపోయి కనిపిస్తున్నాయని చెప్పేసి పెద్దపల్లి రాజన్న చెప్తా ఉన్నాడు ఒక నేటి మాటలో. యథేచ్ఛగా మెడికల్ మాఫియా నడుస్తూ ఉంది. లైసెన్స్ ఒకరిది, నిర్వహణ మరొకరిది. డాక్టర్ చిట్టి లేకుండా మందుల విక్రయాలు, ఇష్టారాజ్యంగా మెడిసిన్ విక్రయాలంట. నిద్రావస్థలో డ్రగ్స్ అధికారులు వీళ్ళు ఏం పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకు నెల నెల మామూలు వస్తాయట. ఇందిరామహిళ పేరుతో ఇసుక అక్రమ దందా చేస్తున్నారట. ట్రాక్టర్ ట్రిప్పును 5,000 నుంచి 6,000కు అమ్ముతున్నారట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. నేపాల్ రణరంగం, సోషల్ మీడియా నిషేధంపై బగ్గుమన్న జనరేషన్ జెడ్. ఇక పార్లమెంటు ముట్టడికి ఆందోళనకారులు యత్నించారు. పోలీసుల కాల్పుల్లో 20 మంది చనిపోయారు నిరసనకారులు. మల్లన్న సాగర్ మదర్ రిజర్వాయర్, కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అని చెప్పేసి అంటున్నారు. ఇవేం మేము తెచ్చేది ఎల్లంపల్లి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మళ్ళీ తమిడిహెట్టి రాగం, 149-150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తాం, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తాం. మల్లన్న సాగర్ నుంచి రంగారెడ్డికి గోదావరి జలాలు, మూసీ ప్రక్షాళనతో నల్లగొండలో ఫ్లోరైడ్ తగ్గిస్తాం, గోదావరి మంచినీటి పథకం శంకుస్థాపనలో రేవంత్ రెడ్డి. మూసీలో రేవంత్ మూటల వేటనంట. గ్రావిటీ కాదని ఎవరి కోసం ప్రతిపాదనలు, ఇన్స్టాల్మెంట్గా కాంగ్రెస్ దోపిడీ చేస్తుందని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. 1,100 కోట్లతోనే నాడు నీటి తరలింపు ప్లాన్. ఇక నేడు వ్యయాన్ని 7 రెట్లు పెంచిన సర్కార్. 16,000 కోట్లతోనే పూర్తయ్యే మూసీ సుందరీకరణ కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తిండు. ముక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు కూడా రాయరి. ముఖ్యమంత్రి ముడుపులు ముట్టినాయా అని చెప్పేసి ఇట్లా రాసుకొస్తూ ఉంది. ఆన్లైన్లో ఆర్డరా
ఇక బాదుడే. డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ వసూళ్లంట. ప్రియాంకనున్న హోమ్ డెలివరీ సర్వీసులు, కస్టమర్లపై భారం వేయనున్న స్విగ్గీ, జొమాటో. ఇక విమాన ఛార్జీలకు రెక్కలంట. 22 నుంచి ప్రయాణికులపై 50% అదనపు భారం. 53వసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి అండి. ఎన్నిసార్లు అవుతుందో రాసుకొస్తుంది ఈమె. రైతులు స్టాక్ పెట్టుకోవడం వల్లనే కొరత ఏర్పడిందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. విద్యార్థులను కోరికిన ఎలకలు, 7గురికి దవాఖానంలో చికిత్స చేస్తున్నట. బుద్ధారం గురుకులంలో ఘటన, సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఫైర్. ఏందో కొంచెం చూడాలి ఇది. ఇటువంటి 40,000 మంది టీచర్లపై టెట్ కత్తే అంట. సుప్రీంకోర్టు తీర్పుతో కలవరపడుతున్న ఉపాధ్యాయులని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. టెట్ తప్పనిసరి ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. రాజధానిలో త్రిపుల్ రైతుల మెరుపు ధర్నా. సర్కార్పై బగ్గుమన్న రైతులు, ఎక్కడికక్కడ రోడ్డెక్కిన అన్నదాతలు. జిల్లాల వారీగా నిరసనలు వెల్లువ, ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు. అలైన్మెంట్ మార్పులపై మండిపాటు, గ్రేటర్కు తాకిన రైతుల నిరసన సెగ. అమీర్పేట హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట మూకుమ్మడిగా ఆందోళన చేసిరు రైతులు. నిజంగా కూడా రైతులకు పరిహారం మరి అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి, కానీ మేము గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇస్తామంటే ఎట్లయితుంది? మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తా అంటున్నారు వాళ్ళు రైతులు. లేకపోతే అలైన్మెంట్ మార్చుకొని ఇక్కడికి వెళ్ళి తీసుకోకరని చెప్పేసి అంటున్నారు. కాబట్టి రైతుల బాధలు కూడా పట్టించుకోవాలి కదా. ఇది నమస్తే తెలంగాణ ఇవి చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఓట్ల కార్యక్రమం అయితే జరుగుతుంది. మరి ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది చూసుకుంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరు రాధాకృష్ణన్ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ లోక్సభ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ మొత్తం ఎన్డీఏకి ఎక్కువ ఉన్నారు. 425 మంది ఆల్రెడీ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇండియా కూటమికి కేవలం 325 మంది ఉన్నారు కాబట్టి 100 తేడా ఉంది. ఒకవేళ ఇంకా 30-40 మంది ఇక్కడ తటస్థంగా ఉన్నోళ్ళు అక్కడిక్కడ ఏమైనా వేస్తారనుకున్నా కానీ అవకాశం లేదు. మొత్తం మీద ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా విశ్లేషకులు చెప్తారు.